హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. ప్రపంచంలో సాకర్ తర్వాత అత్యంత ప్రేక్షకాదరణ కలిగినటువంటి లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. రిచెస్ట్ లీగ్గా కూడా చెప్పుకోవచ్చు దీన్ని. ఎందుకంటే టీములు కొన్ని వందల కోట్లు పెట్టి ఫ్రాంచైజీ ఓనర్లు అవుతూ ఉంటే, అలాగే ఆటగాళ్లకు కూడా కోట్లల్లో కాసుల వర్షం కురుస్తూ ఉంటుంది. 2008లో ఫస్ట్ ఎడిషన్ స్టార్ట్ అయినప్పుడు అంతగా అంచనా లేకపోయినా కూడా ఏడాదికి అత్యంత ప్రేక్షకాదరణ పొందుతూ ఏ సక్సెస్ఫుల్ లీగ్గా 17th ఎడిషన్ చివరి అంకానికి చేరుకున్నాం మనం. క్రికెట్ హైలీ ఎనర్జెటిక్, ఎలక్ట్రిఫయింగ్ అండ్ స్పిరిటెడ్ గేమ్. సో దాన్ని కాపాడాలి, స్పిరిట్ ఆఫ్ ది గేమ్ని అలాగే ఉంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ ఎడిషన్ నుంచి కూడా 2008 నుంచి ప్రతి టీంకి వాళ్ళ యొక్క ఆన్ ద ఫీల్డ్ బిహేవియర్ని కంట్రోల్లో ఉంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఫెయిర్ ప్లే అవార్డుని ఇవ్వడం జరుగుతోంది. ఈ ఫెయిర్ ప్లే అవార్డు ద్వారా అవార్డుతో పాటు 10 lakhs ప్రైజ్ మనీ కూడా టీంకి లభిస్తుంది. అఫ్కోర్స్ కోట్లల్లో ప్లేయర్స్ని కొనుక్కుంటేటువంటి ఫ్రాంచైజీ ఓనర్కి 10 లక్షలు పెద్ద సంబంధించేటువంటిదే కాదు. సహజంగానే వాళ్ళు ప్లేయర్స్ అందరికీ కలిపి ఈవినింగ్ ఇచ్చేటువంటి ఆ వీకెండ్ పార్టీకే ఇంతకన్నా ఎక్కువ అవుతూ ఉంటుంది. కానీ ఫెయిర్ ప్లే అవార్డు గెలవడం అనేటువంటిది ఒక ప్రిస్టేజియస్ ఇష్యూ. అంటే దానివల్ల ఆ టీము మైదానంలో ఎంత హుందాగా ఉంది అనేటువంటి దాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఈ అవార్డుకి సంబంధించినటువంటి విధి విధానాల్లో ఒక్కొక్క టీంకి 10 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు ఒక్కో మ్యాచ్కి. ఆన్ఫీల్డ్లో విధులు నిర్వర్తించినటువంటి ఇద్దరు ఎంపైర్లు, అలాగే ఏసీ రూమ్లో కూర్చున్నా కూడా ప్రతి బాల్ని నిశ్చితంగా గమనించేటువంటి థర్డ్ ఎంపైర్. వీళ్ళ ముగ్గురు కలిసి ఆ మ్యాచ్లో ఆ రెండు టీముల యొక్క ప్రవర్తన ఎలా ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ అబ్జర్వేషన్స్ తోటి పాయింట్లు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మొట్టమొదట స్పిరిట్ ఆఫ్ ది గేమ్. గ్రౌండ్లో వాళ్ళు ఏ రకంగా బిహేవ్ చేశారు త్రూ అవుట్ బాల్ నెంబర్ 1 నుంచి లాస్ట్ బాల్ ఆఫ్ ది మ్యాచ్ దాకా ఏ రకంగా ఉన్నారు రెండు టీములు అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని 4 పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మిగిలినటువంటి 6 పాయింట్లని 3 విభాగాల్లో. ఒకటి రెస్పెక్టింగ్ ది అపోనెంట్. ప్రత్యర్థి ఎంత వీరవిహారం చేసినా కూడా సహజంగా బౌలర్ల నుంచి చూస్తుంటాం ఇది. ఒకవేళ కనుక ఏ బ్యాట్స్మెన్ అయినా వరుసగా 2 6లో 3 6లో కొట్టేటైతే చాలా అగ్రెషన్గా ఉంటాడు బౌలర్. ఆ సందర్భంలో వికెట్ తీసిన వెంటనే అవుట్ అయిపోయి వెళ్తున్నటువంటి బ్యాట్స్మెన్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఒక రకమైనటువంటి ప్రొవోకింగ్ బిహేవియర్ని, ఆ రకమైనటువంటి లుక్స్ని ఇస్తూ ఉంటారు. దట్ ఈజ్ అన్ఫెయిర్. గేమ్ అన్న తర్వాత బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేయడానికే వచ్చాడు, బౌలర్ని షాట్స్ ఆడి పరుగులు రాబట్టడానికే వస్తాడు. అలాగనే బౌలర్ డ్యూటీ డిఫరెంట్ వేరియేషన్స్ తోటి బ్యాట్స్మెన్ అవుట్ చేయగలగాలి. సో అలాంటిది ఒక్కొక్కసారి లోపిస్తూ ఉంటుంది. సో నువ్వు ప్రత్యర్థిని ఏ రకంగా గౌరవించావు అనేటువంటిది. అలాగనే ఒకవేళ బౌన్సర్ ఏదైనా తగిలింది, లేకపోతే ఫీల్డింగ్ చేస్తూ సడన్గా ప్లేయర్కి దెబ్బ తగిలింది, బౌన్సర్ తోటి బ్యాట్స్మెన్కి దెబ్బ తగిలింది, వెంటనే వెళ్ళి ఆ ప్లేయర్ని పరామర్శించడం అనేటువంటిది. ఆర్ యూ ఓకే, ఒక చిన్న మాటే కావచ్చు కాక, బట్ ఆర్ యూ ఓకే అనేటువంటి ఒక చిన్న ఉపశమనంతో కూడుకున్నటువంటి బిహేవియర్ సహజంగానే అందరి యొక్క హృదయాలని గెలుస్తూ ఉంటుంది. సో అది ఏ రకంగా ఉంది ఆటగాళ్లలో, ఆ టీం మొత్తం మీద అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని ఒక 2 పాయింట్స్ ఇస్తారు. అలాగనే లాని ఎంత మటుకు అర్థం చేసుకున్నారు, బికాజ్ ఎట్ ద ఎండ్ ఇట్ ఈస్ క్యాప్టెన్స్ డ్యూటీ టు సీ దట్ ద గేమ్ షుడ్ బి ప్లేడ్ విత్ ఇన్ ది లాస్ అండ్ స్పిరిట్ ఆఫ్ ది గేమ్ అనేటువంటిది. సో కాబట్టి ఆ టీము సభ్యులు నిబంధనల్ని ఎంత చక్కగా అర్థం చేసుకున్నారు, వాటికి అనుగుణంగా ఎంత పాజిటివ్గా బిహేవ్ చేశారు అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని 2 పాయింట్స్ ఇవ్వడం అవుతుంది. అలాగనే కొన్ని నిర్ణయాల్లో తప్పొప్పులు జరగచ్చు కాక, బికాజ్ ఈవెన్ ఎంపైర్స్ ఆర్ హ్యూమన్. ఒక ఎంపైర్గా నాకు కూడా తెలిసినటువంటిది అది. సో తప్పొప్పులు జరుగుతూ ఉండొచ్చు. దాన్ని ఎంత స్పోర్టివ్గా రిసీవ్ చేసుకున్నారు, ఎంపైర్స్కి ఏ రకమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు, ఎలాగైతే ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ళకి గౌరవాన్ని ఇవ్వడం అనేటువంటిది ఒక క్రైటీరియాను, అలాగనే ఎంపైర్స్కి ఎంత గౌరవం ఇచ్చారు అనేటువంటిది కూడా ఒక క్రైటీరియా. సో దానికి ఒక 2 పాయింట్లు, మొత్తం మీద ఈ రకంగా 6 పాయింట్లు. ఆ తర్వాత ఫస్ట్ది చెప్పినటువంటిది 4 పాయింట్స్ని బేస్ చేసుకొని 10 పాయింట్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఐపీఎల్ ప్రారంభమైన నుంచి కూడా 2008 నుంచి 5 times ఛాంపియన్ అయినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ఫెయిర్ ప్లే అవార్డుని కూడా అత్యధిక సార్లు గెలుచుకుంది. ఏకంగా 6 సార్లు ఫెయిర్ ప్లే అవార్డుని గెలుచుకుంది. అందులో చెప్పాల్సినటువంటిది చెన్నైకి సంబంధించి కేవలం 14 ఎడిషన్స్ మాత్రమే లాస్ట్ ఎడిషన్తో కలుపుకుంటే, ఎందుకంటే 2 years వాళ్ళు బ్యాన్కి గురయ్యారు కాబట్టి 14
సార్లలో ఏకంగా 6 సార్లు వాళ్లే గెలుచుకున్నారు. ఈవెన్ ముంబై ఇండియన్స్, ఎస్ఆర్హెచ్, అలాగనే ఢిల్లీ క్యాపిటల్స్ ఒకసారి గెలుచుకుంది. ఈవెన్ గుజరాత్ టైటాన్స్ ఒకసారి గెలుచుకుంది. కానీ ఆశ్చర్యకరంగా అటు ఆర్సీబీ ఇంత మటుకు ఒక్కసారి కూడా గెలవలేదు. దానికి కారణం కొన్ని సహజంగానే ఆర్సీబీ అన్న వెంటనే ఒక రకమైనటువంటి అగ్రెషన్ని చూపిస్తూ ఉంటారు ఆన్ ఫీల్డ్. అది ఉదాహరణకి సపోజ్ మొన్న శశాంక్ సింగ్ని పంజాబ్ కింగ్స్తో జరుగుతున్నటువంటి మ్యాచ్లో శశాంక్ సింగ్ని కోహ్లీ రన్అట్ చేసిన తర్వాత ఒక్కసారిగా అతను ఓవర్ ఎంతూసియాజాన్ని ప్రదర్శించటం. ఏ ప్లేయర్ అయినా కానీ తన యొక్క ఎమోషన్స్ని ఖచ్చితంగానే కంట్రోల్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులోనూ ఐకానిక్ ప్లేయర్స్ మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగనే కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటే ఈ ఏడాది జరిగినటువంటి ఎడిషన్స్లో ఆర్సీబీ, కేకేఆర్ జట్ల మధ్య జరిగినటువంటి ఆ మ్యాచ్లో హర్షిత్ రాణా వేసినటువంటి ఫుల్ టాస్ డెలివరీ, విరాట్ కోహ్లీ డిఫెన్సివ్ స్ట్రోక్ ఆడేటువంటి ప్రయత్నం, టూ ఆఫ్ ది బ్లేడ్ రిటర్న్ క్యాచ్ హర్షిత్ రాణా. అయితే అది అబోవ్ ది వెస్ట్ హైట్ అనేటువంటి ఉద్దేశంతో కోహ్లీ ఎంపైర్ని అడగటం, ఆ తర్వాత డిఆర్ఎస్కి వెళ్ళటం, ఈవెన్ థర్డ్ ఎంపైర్ కూడా ఆన్ ఫీల్డ్ ఎంపైర్స్ డెసిషన్తో ఏకీభవిస్తూ అది విరాట్ కోహ్లీ షాట్ ఆడేటువంటి సమయానికి పాపింగ్ క్రీజ్కి బయటే ఉన్నాడు, సో ఒకవేళ అది వెన్ ద బాల్ ఈజ్ ట్రావెలింగ్ ఇట్ ఈస్ డిప్పింగ్ డౌన్ అనేటువంటి ఉద్దేశంతో దాన్ని ఫెయిర్ బాల్గానే అనౌన్స్ చేయడంతో కోహ్లీ అవుట్ అయ్యాడు. కానీ తన యొక్క అసంతృప్తిని చాలా చాలా స్పష్టంగా తెలియజేశాడు ఎంపైర్స్ తోటి, తన బిహేవియర్ తోటి కోహ్లీ. సో ఇలాంటి సందర్భాలు సహజంగా ఆర్సీబీలో ఎక్కువ చూస్తూ ఉంటాం ప్రతి ఏడాది కూడా. అందుకనే వాళ్ళు ఇంత మటుకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఫెయిర్ ప్లే అవార్డుని గెలవలేకపోయారు. ఈవెన్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఢిల్లీ అండ్ రాజస్థాన్ జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్ 46 balls 86 runs చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. ఆర్ఆర్ని విజయం వైపు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ముఖేష్ కుమార్ వేసినటువంటి బాల్ లాఫ్టెడ్ షాట్, షై హోప్ బౌండరీ లైన్ దగ్గర ఖచ్చితంగా చెప్పాలంటే కొన్ని మిల్లీమీటర్ల దూరం మాత్రమే ఉంటూ బౌండరీ లైన్ హోర్డింగ్ని టచ్ అవ్వకుండా క్యాచ్ని కంప్లీట్ చేశాడు. అయితే సంజు శాంసన్ అది ఖచ్చితంగానే బౌండరీ హోర్డింగ్ని తగిలాడు అతను. ఎందుకంటే అంత ఈవెన్ సెంటీమీటర్ కూడా లేనటువంటి డిస్టెన్స్ని కౌంట్ చేయటం చాలా కష్టము అనేటువంటి ఉద్దేశాన్ని ఎక్స్ప్రెస్ చేసి ఎంపైర్స్ తోటి ఆర్గ్యుమెంట్ చేయటం, చివరికి అతనికి మ్యాచ్ ఫీజులో కూడా కోతబడింది. కోడ్ ఆఫ్ కాండక్ట్ హద్దులు దాటాడు అనేటువంటి విధంగా మ్యాచ్ రిఫరీ అతని మీద చర్య తీసుకోవడం కూడా జరిగింది. సో కాబట్టి ఇలాంటి సందర్భాలు సహజంగానే ఆటగాడి యొక్క ప్రవర్తన వల్ల ఆ టీంకి టోటల్గా వచ్చేటువంటి 10 పాయింట్స్లో మైనస్ పడుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి ఎమోషన్స్ని నో డౌట్ ప్రతి టీము కూడా ఏదో ఒక రకంగా మ్యాచ్ని గెలవాలి అని చెప్పేసి ఆశిస్తూ ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. కొన్ని మనం చూస్తూ ఉంటాం, యాక్చువల్గా బాల్ కాట్ ద హ్యాండ్ అంటూ ఉంటాం. ఒక్కొక్కసారి చాలా సునాయాసమైనటువంటి క్యాచ్లను కూడా వదిలిపెడుతూ ఉంటారు. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్. ఏదొచ్చినా కానీ లెట్ ద థింగ్స్ కమ్ యాజ్ ఇట్ కమ్స్ అనేటువంటి ధోరణితోటి, పాజిటివ్ స్పిరిట్ తోటి కనుక ప్లేయర్స్ బిహేవ్ చేసేట్లయితే ఆటకి మరింత రక్తి కడుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళని చూసి అప్కమింగ్ యంగ్ బర్డ్స్, యంగ్ కిడ్స్ అంతా కూడా చూస్తూ ఉంటారు టీవీల్లో వాటిల్లోనూ. సో కాబట్టి ఎవరైనా సరే, ఏ ఆటగాడైనా, ఎంత పెద్ద ఐకానిక్ ప్లేయర్ అయినా కూడా తన ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మైదానంలో మరీ ఎక్కువ గొడవలు జరగకుండా ఉండటం కోసమే ఈ ఫెయిర్ ప్లే అవార్డుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ దానివల్ల మిగిలినటువంటి టీములన్నీ కూడా ఖచ్చితంగానే కొంత కంట్రోల్డ్గానే బిహేవ్ చేస్తున్నాయి. ఎంత అగ్రెషన్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ ప్రతి టీము కూడా తన యొక్క బౌండరీ లైన్స్ దాటకుండానే బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఫెయిర్ ప్లే. మొత్తానికి ఈ ఏడాది సిఎస్కే అటు ప్లే ఆఫ్కి చేరకుండానే వైదొలిగినా కూడా అటు ఫెయిర్ ప్లే అవార్డుని మాత్రం 6 సార్లు గెలుచుకుంది. ఒకవేళ ఐపీఎల్ ట్రోఫీని 6వ గెలుస్తుందేమో అని చెప్పేసి తలా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది జరగలేదు. సో ఈవెన్ సన్ రైజర్స్ ఎప్పుడు కూడా చాలా హుందాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఉదాహరణ చెప్పాలి అంటే సిఎస్కే ఎస్ఆర్హెచ్ జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్ సేమ్. జడేజా వికెట్లకు అడ్డంగా రన్అట్ నుంచి తప్పించుకునేందుకు వికెట్లకు అడ్డంగా పరిగెత్తడం, అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ప్లేయర్లందరూ అప్పీల్ చేసినా కూడా ప్యాట్ కమిన్స్ ఆ అప్పీల్ని విత్డ్రా చేసుకొని ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్షిప్ని ప్రదర్శించాడు. అదే సిఎస్కే ఆర్ఆర్ జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్లో సంజు అప్పీల్ చేయటం, అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్గా జడేజా అవుట్ అవటం. సో ఒకే ప్లేయర్కి 2 డిఫరెంట్ మ్యాచ్ల్లో ఏ రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఎదురైందో మనం చూసాం. సో ఇట్లాగా లాని గౌరవిస్తూ ఫర్ ఆఫ్ ది మూమెంట్, లేకపోతే కనుక ఇట్లాంటి బిహేవియర్ అఫ్కోర్స్ ఎక్కువగా జరుగుతూ ఉండదు, కానీ దాని సమయాన్ని బట్టి
కెప్టెన్లు కూడా హుందాగా బిహేవ్ చేస్తుంటే ఆటకి మరింత వన్నె జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.